ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున ಹೃದಯಪೂರ್ವಕమైన ವಂದನಾలు ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಶಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ಇವತ್ತು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ಒಂದು ಒಳ್ಳೆಯ ವಿಷಯವನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన ఆ మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥದಲ್ಲಿ 147ನೇ ಕೀರ್ತನೆ ಮೊದಲನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ, ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ, ನಮ್ಮ ದೇವರನ್ನು ಕೀರ್ತಿಸುವುದು ಒಳ್ಳೆಯದು. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అనే విషయాన్ని కాసేపు మనం ధ్యానించినప్పుడు ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರಗಾನ ಮಾಡುವುದು ಒಳ್ಳೆಯದು ಎಂಬ ವಿಷಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕಾದ್ರೆ ఎందుకు ఆయనను మనం స్తుతించాలి అనేది మనం తెలుసుకోవాలి. ಯಾಕೆ ಆತನನ್ನು ನಾವು ಸ್ತುತಿಸಬೇಕು ಎನ್ನುವುದನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಬೇಕು. స్తుతించుడి అని రాయబడి ఉంది. ಸ್ತುತಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಬರೆದಿದೆ. స్తుతించండి అని ఎవరో మనతో చెప్పారు. ಸ್ತುತಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಯಾರೋ ನಮ್ಮೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ అని మనం స్తుతించడం కాదు. ಎಂಬುದಾಗಿ ನಾವು ಸ್ತುತಿಸುವುದು ಅಲ್ಲ. మనం చేసే పని మీద మనకు ఒక అవగాహన ನಾವು ఉండాలి. ಮಾಡುವಂತ ಕೆಲಸದ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ತಿಳುವಳಿಕೆ ಇರಬೇಕು. ఆయనను స్తుతించుడి అంటే ఎందుకు స్తుతించాలి అని తెలుసుకొని స్తుతిస్తే ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾಕೆ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು ಎಂಬುದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಸ್ತುತಿಸಿದರೆ అది రమ్యముగా ఉంటుంది, హృదయపూర్వకమైనదిగా ఉంటుంది, దేవునికి ప్రీతికరమైనదిగా కూడా ఉంటుంది. ಅದು ರಮ್ಯವಾಗಿರ್ತದೆ, ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಇರ್ತದೆ, ದೇವರಿಗೂ ಕೂಡ ಅದು ಇಷ್ಟಕರವಾಗಿ ಇರ್ತದೆ. చూడండి, ఆయనను ఎందుకు స్తుతించాలి అని అంటే ఒక 3 విషయాల్ని నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. ನೋಡಿರಿ, ಆತನನ್ನು ಯಾಕೆ ಸ್ತುತಿಸಬೇಕು ಎಂಬ ವಿಷಯದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ನಾನು 3 ವಿಷಯಗಳನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. ఒకసారి అబ్రహాముని దేవుడు దర్శించాడు. ಒಂದು ಸಲ ಅಬ್ರಹಾಮನನ್ನು ದೇವರು ದರ್ಶಿಸಿದರು. అబ్రహాముకి ఒక పరీక్ష అని చెప్పుకోవాలి. ఆ రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಪರೀಕ್ಷೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕು. ಆ ದಿನ ಅಬ್ರಹಾಮನೊಂದಿಗೆ ದೇವರು ಮಾತಾಡಿರುವಂತ ಮಾತು. ఏం చెప్పాడు దేవుడు? ದೇವರು ಏನ್ ಹೇಳಿದ್ದಾನೆ? నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు పర్వతం మీద బలి అర్పించాలని ನೀನು ಅಮಿತವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ನಿನ್ನ ಒಬ್ಬನೇ ಆಗಿರುವಂತ ಮಗನನ್ನು ನಾನು ತೋರಿಸುವಂತ ಪರ್ವತದ ಮೇಲೆ ನನಗೆ ಬಲಿ ಅರ್ಪಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. వెంటనే అబ్రహాము తన కుమారుని చేత పట్టుకున్నాడు. కత్తె, కట్టెలు, నిప్పు తీసుకొని పనివాళ్ళని తీసుకొని బయలుదేరాడు. ಅಬ್ರಹಾಮನು ತನ್ನ ಮಗನನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು ಬೆಂಕಿಯನ್ನು, ಕಟ್ಟಿಗೆಗಳನ್ನು, ಕತ್ತೆಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಕೆಲಸಗಾರರೊಂದಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. కొంత దూరం వెళ్ళిన తర్వాత ಸ್ವಲ್ಪ ದೂರ ಹೋದ ನಂತರ కుమారుడైన ఇస్సాకుకి ఒక సందేహం వచ్చింది. ಮಗನಾಗಿರುವಂತ ಇಸ್ಸಾಕನಿಗೆ ಒಂದು ಸಂದೇಹ ಬರ್ತಾ ಇದೆ. కుమారుడు తండ్రిని అడిగాడు. ಆ ಮಗನು ತನ್ನ ತಂದೆಯನ್ನು ಕೇಳ್ತಾನೆ, నా తండ్రి, ನನ್ನ ತಂದೆ, కత్తె, కట్టెలు, నిప్పు, పనివాళ్ళు ఉన్నారు, ಕಟ್ಟಿಗೆಗಳಿವೆ, ಬೆಂಕಿ ಇವೆ, ಕತ್ತಿ ಇದೆ, ಕೆಲಸಗಾರರಿದ್ದಾರೆ, మరి బలి ఇవ్వడానికి బలి పశువు ఏది అని అడిగాడు. ದಹನ ಬಳಿಗೋಸ್ಕರ ಕುರಿಮರಿ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. సర్వసాధారణంగా ఇది అందరికీ వచ్చే ఒక సందేహం. ಸರ್ವಸಾಧಾರಣವಾಗಿ ಎಲ್ಲರಿಗೆ ಬರುವಂತ ಒಂದು ಸಂದೇಹ. ఏదైనా ఒక పని చేయడానికి మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించినవి పరికరాలన్నీ, వస్తువులన్నీ, సామాగ్రిని చేత పట్టుకుని వెళతాం కదా. ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ನಾವು ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗ್ತೇವಲ್ವಾ. మరి బలి అర్పించడానికి వెళుతున్నప్పుడు దానికి సంబంధించిన సామాగ్రి లేనప్పుడు ఎవరికైనా ఈ సందేహం ಬಲಿ కలుగుతుంది. ಅರ್ಪಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತ ಸಾಮಗ್ರಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಯಾರಿಗಾದ್ರೂ ಸಂದೇಹ ಬರ್ತದೆ. కుమారుడు అడిగిన ఈ ప్రశ్నకి తండ్రి అయిన అబ్రహాము చక్కటి సమాధానం చెప్పాడు. ಮಗನು ಕೇಳಿರುವಂತ ಆ ಪ್ರಶ್ನೆಗೆ ತಂದೆಯಾಗಿರುವಂತ ಅಬ್ರಹಾಮನು ಒಂದು ಒಳ್ಳೆಯ ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ನೋಡಿರಿ, ಆದಿಕಾಂಡ 22ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని
దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, 8వ వాక్యం చదువుతున్నానండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని ಆಗ చెప్పెను. ಇಸಾಕನು ತಂದೆಯಾದ ಅಬ್ರಹಾಮನಿಗೆ, ನನ್ನ ತಂದೆಯೇ ಅಂದನು. ಆಗ ಅವನು, ನನ್ನ ಮಗನೇ ಇದ್ದೇನೆ ಅಂದನು. ಅವನು, ಇಗೋ, ಬೆಂಕಿಯೂ ಕಟ್ಟಿಗೆಯೂ ಅವೇ, ಆದರೆ ದಹನ ಬಳಿಗೋಸ್ಕರ ಕುರಿ ಎಲ್ಲಿದೆ ಅಂದನು. ಅಬ್ರಹಾಮನು, ನನ್ನ ಮಗನೇ, ದೇವರು ತಾನೇ ದಹನ ಬಳಿಗೋಸ್ಕರ ಕುರಿ ಮರಿಯನ್ನು ಒದಗಿಸುವನು ಅಂದನು. చూడండి, ఈ వాక్య భాగంలో ನೋಡಿರಿ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ అబ్రహాము తమ కుమారునితో చెప్తున్నాడు, ಅಬ್ರಹಾಮನು ತನ್ನ ಮಗನೊಂದಿಗೆ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, దహన బలికి ದಹನ ಬಲಿಗೋಸ್ಕರ బలి పశువుని దేవుడే చూసుకొను. ಕುರಿಮರಿಯನ್ನು ದೇವರೇ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. అంటే తమ కుమారునికి దేవుని గురించి ఎలాంటి పరిచయాలు చేస్తున్నాడు, ఎలాగ వివరించి చెప్తున్నాడు అనేది గమనించినప్పుడు, ತನ್ನ మగನನ್ನು ದೇವರ ಕುರಿತಾಗಿ ಹೇಗೆ ಪರಿಚಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಹೇಗೆ ವಿವರಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿದ್ರೆ, మనం ఆరాధించే దేవుడు మన అవసరతలు చూసుకునే ನಾವು దేవుడు. ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನೋಡುವಂತ ದೇವರು. మన అవసరతల కొరకై మనకు ఇది లేదు, అది లేదు, అంత లేదు, ఇంత లేదని మనం చింతించవలసిన అవసరం ನಮ್ಮ లేదు. ಅವಶ್ಯಕತೆಗಳಿಗಾಗಿ ನಮಗೆ ಇದಿಲ್ಲ, ಅದಿಲ್ಲ, ಅದು ಬೇಕು, ಇದು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಚಿಂತೆ ಮಾಡಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ మనం ఆరాధించే దేవుడు ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು మనల్ని పూర్ణంగా ఎరిగిన వాడు. ನಮ್ಮನ್ನು ಪೂರ್ತಿಯಾಗಿ ಅರಿತಿರುವ ದೇವರು. మనకి ఏం కావాలో ఆయనకు ನಮಗೆ తెలుసు. ಏನ್ ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಗೊತ್ತಿದೆ. ఎప్పుడు ఎంత ఏది మనకు అక్కరై ఉన్నదో ఆయనకి సుస్పష్టంగా ఎరిగిన వాడు ಯಾವ ఆయన. ಸಮಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಎಲ್ಲ ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಗೊತ್ತಾಗಿದೆ. గనుక ఆయన చూసుకుంటాడు. ಅದಕ್ಕಾಗಿ ಆತನೇ ನೋಡ್ಕೊಳ್ತಾನೆ. నా ప్రియమైన ನನ್ನ సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఈ రోజున అనేక విషయాలలో కొదువలు మనకు కలిగి ಈ ದಿನ ఉన్నప్పుడు ಅನೇಕ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ ఏదో ఒక చింతన మన హృదయంలో ఉంటుంది. ಯಾವುದೋ ಒಂದು ಚಿಂತೆ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇರ್ತಾ ಇದೆ. నాకు ఈ కొదువు కలిగి ఉంది, ನನಗೆ ಈ ಕೊರತೆ ಇದೆ, నాకు ఇంత లేమి కలిగి ನನಗೆ ఉంది, ಇಷ್ಟೆಲ್ಲ ಕಡಿಮೆ ಆಗಿದೆ, నాకు ఇన్ని అవసరాలు ನನಗೆ ఉన్నాయి, ಇಷ್ಟೆಲ್ಲ ಅವಶ್ಯಕತೆಗಳಿವೆ, దీనికి నేను ఏం చేయాలి, ಇದಕ್ಕಾಗಿ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ఎక్కడికి వెళ్ళాలి, ಎಲ್ಲಿಗೆ ನಾನು ಹೋಗ್ಬೇಕು, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి పాదాలు ಯಾರ పట్టుకోవాలి, ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ನಾನು ಯಾರ ಕಾಲ್ ಹಿಡಿದುಕೊಳ್ಬೇಕು. ఇలాంటి ఆలోచనలన్నీ మనల్ని ಇಂಥ కుదిపేస్తుంటాయి. ಆಲೋಚನೆ ನಮ್ಮಲ್ಲಿ ತುಂಬಾ ಹೆಚ್ಚಾಗಿರ್ತವೆ. నా ప్రియమైన ನನ್ನ ಪ್ರಿಯ సహోదరులారా, ಸಹೋದರರೇ, మనం ఆరాధించే దేవుడు ನಾವು ఎవరు, ಆರಾಧನೆ ಮಾಡುವ ದೇವರು ಯಾರು, మనం స్తుతించే దేవుడు ನಾವು ఎవరు, ಸ್ತುತಿಸುವ ದೇವರು ಯಾರು, మనం ఎవరిని మహిమపరుస్తున్నాము, ಯಾರನ್ನು ನಾವು ಮಹಿಮೆ ಪಡಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ, మన అవసరతలను చూసుకునే దేవుడు, ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನೋಡುವಂತ ದೇವರನ್ನು, మన అక్కర్లన్నీ ఆయన ఎరిగిన వాడై ఆయన వాటిల్ని మనకు అనుగ్రహించుచున్నాడు. గనుకయే ನಮ್ಮ ಅಕ್ಕರೆಗಳನ್ನು ಅರಿತಿರುವ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಇರುವುದಕ್ಕಾಗಿ ఆయనను స్తుతించాలి, ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು, ఆయనను మహిమపరచాలి, ಆತನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕು, ఆయన నామాన్ని ಆತನ ఘనపరచాలి. ನಾಮವನ್ನು ಘನಪಡಿಸಬೇಕು. ఎందుకు యెహోవాకి స్తోత్రగానము చేయుడి అని వ్రాయబడి ఉంది ఈ కీర్తనలో అనంటే, ಯಾಕೆ ಯೆಹೋವನಿಗೆ ಸ್ತೋತ್ರ ಗಾನವನ್ನು ಮಾಡಿರೆಂಬುದಾಗಿ ಬರೆದಿದೆ ಈ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಅಂತಂದ್ರೆ, మొదటిగా మనం గమనించవలసింది ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿರುವುದು, ఆయన చూసుకునే దేవుడు గనుక, ಆತನು ನೋಡಿಕೊಳ್ಳುವ ದೇವರಾದ್ದರಿಂದ, మన అక్కర్లు ఎరిగిన వాడు గనుక, ನಮ್ಮ ಅಕ್ಕರೆಯನ್ನು ಅರಿತಿರುವವನಾದ್ದರಿಂದ, మన ప్రతి ఇబ్బందిని చూచుచున్నవాడు, ನಮ್ಮ ಪ್ರತಿ ತೊಂದರೆಯನ್ನು ನೋಡುವಂತವನು, ఆ ఇబ్బందుల కొలిమిలో మనకు విడుదలను ప్రసాదించి మన అక్కరని తీర్చి సమృద్ధిని ప్రసాదించగలిగిన శక్తి గల దేవుడు ಆ గనుక, ತೊಂದರೆಗಳ ತಗ್ಗಿನಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ನಮ್ಮ ಪ್ರತಿ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನೀಗಿಸುವಂತ ದೇವರು ಆಗಿರುವುದರಿಂದ, నా ప్రియమైన ನನ್ನ సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఇదిగో ఇన్ని మేలులు పొందుకొని ఇన్ని ఉపకారాలు పొందుకొని ఆయన దగ్గర ఆశీర్వదించబడిన మనం తప్పనిసరిగా ఆయనను స్తుతించి మహిమపరిచి స్తోత్రగానం ఆయన కొరకై మనం చేయాలి. ಇಷ್ಟು ಮೇಲನ್ನು ಹೊಂದಿರುವಂತ ನಾವು, ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿರುವಂತ ನಾವು ಖಂಡಿತವಾಗಿ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರಗಳ ಗಾನಗಳನ್ನು ಮಾಡಲೇಬೇಕು. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం ಇನ್ನೊಂದು చేస్తాను. ವಿಷಯವನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. 45వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతున్నాను. 45ನೇ ಕೀರ್ತನೆ 7ನೇ ಸಾಲನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాళ్ల కంటే హెచ్చుకున్నట్లు నిన్ను
ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ನೀನು ನೀತಿಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುತ್ತಿ, ದುಷ್ಟತ್ವವನ್ನು ಹಗೆ ಮಾಡುತ್ತಿ. ಆದ್ದರಿಂದ ದೇವರು ನಿನ್ನ ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡಿಗರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ನಿನ್ನನ್ನು ಆನಂದ ತೈಲದಿಂದ ಅಭಿಷೇಕಿಸಿದ್ದಾನೆ. చూడండి ఈ వాక్య భాగంలో, ನೋಡಿರಿ ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ నిన్ను హెచ్చించి, ನಿನ್ನನ್ನು ಹೆಚ್ಚಾಗಿ అంటే మన దేవుడు మనల్ని హెచ్చించే ಅಂದ್ರೆ దేవుడు. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸುವಂತ ದೇವರು. ఆయన ఎప్పుడూ మనము ఘనంగా ఉండాలని, ಯಾವಾಗಲೂ ನಾವು ಘನವಾಗಿರಬೇಕೆಂದು, ఉన్నత స్థితిలో బ్రతకాలని, ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬದುಕಬೇಕೆಂದು, అనేకులకు సాక్షార్థమై నిలవాలని, ಅನೇಕರಿಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕೆಂದು, మనం నిలిచిన ప్రతి చోట మనం సాక్షార్థమై ప్రభు మహిమకరముగా బ్రతకాలని వాంఛించిన ఆశించిన దేవుడు. ನಾವು ನಿಲ್ಲುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಕರ್ತನಿಗಾಗಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ, ಕರ್ತನಿಗಾಗಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕೆಂಬುದಾಗಿ ಆಶಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. మరి మన స్థితిని గుర్తించి మనల్ని హెచ్చించిన ఆ దేవునిని మనం స్తుతించాలి కదా. ನಮ್ಮ ಸ್ಥಿತಿಯನ್ನು ಗುರುತಿಸಿ ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸುವಂತ ದೇವರನ್ನು ನಾವು ಸ್ತುತಿಸಬೇಕಲ್ವಾ. కొంతమంది ಕೆಲವರು తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా దీన స్థితిలో ఉన్నప్పుడు, హీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. ಕರ್ತನನ್ನು ಹೀನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಾಗ, ಕಡಿಮೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಾಗ, ಬಡ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಾಗ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸುತ್ತಾರೆ, ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. కానీ వాళ్ళ స్థితిని దేవుడు మార్చి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళినప్పుడు, ಆದ್ರೆ ಅವರ ಸ್ಥಿತಿಯನ್ನು ದೇವರು ಬದಲಾಯಿಸಿ ಒಂದು ಉನ್ನತವಾದಂತ ಸ್ಥಿತಿಗೆ ದೇವರು ಕರೆದುಕೊಂಡು ಹೋದಾಗ మునుపు వాళ్ళు ఆయనను స్తుతించినట్లుగా స్తుతించడానికి ముందుకు రారు. ಮೊದಲು ಅವರು ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡಿರುವ ಹಾಗೆ ಸ್ತುತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಮುಂದೆ ಬರಲ್ಲ. మేలులు పొందిన తరువాత దేవునికి దూరమైపోతున్న వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామో. ಮೇಲನ್ನು ಹೊಂದಿದ ನಂತರ ದೇವರಿಗೆ ದೂರವಾಗ್ತಾ ಇರುವಂತವರನ್ನು ಎಷ್ಟು ಜನರನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. వాళ్ళని అడిగితే ఏమంటారు ಅವರನ್ನು తెలుసా? ಕೇಳಿದ್ರೆ ಅವ್ರೇನು ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? చాలా బిజీగా ఉన్నానండి, ನಾನು ಬಹಳ ಬ್ಯುಸಿಯಾಗಿದ್ದೇನೆ ರೀ, దేవుని స్తుతించడానికి రావాలని, ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರಬೇಕೆಂದು, ఆరాధనలో పాలు పొందాలని, ಆರಾಧನೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕೆಂದು, అందరితో కూడా కలిసి ఆత్మలో హర్షించాలని ఆశ మాకు ఉంటుందండి. ಎಲ್ಲರೊಂದಿಗೆ ಕೂಡಿ ಆತ್ಮದಲ್ಲಿ ಹರ್ಷಿಸಬೇಕೆಂಬ ಆಸೆ ನಮಗೂ ಕೂಡ ಇರ್ತದೆ. కానీ ಆದ್ರೆ సమయం కుదరట్లేదండి. ನಮ್ಮ ಹತ್ರ ಸಮಯ ಇಲ್ಲ ರೀ. నా ప్రియమైన వాళ్ళని ನನ್ನ గమనించండి, ಪ್ರಿಯರಾದಂತವರೇ ಗಮನಿಸ್ರಿ, చాలా బాధాకరమైన విషయం. ಈ ಮಾತು ನಮಗೆ ಬಹಳ ನೋವುಂಟು ಮಾಡ್ತದೆ. లేనప్పుడు ఒక విధంగాను, కలిగి ఉన్నప్పుడు మరొక విధంగా కనబడడం చాలా ప్రమాదకరం. ಇಲ್ಲದೆ ಇರುವಾಗ ಒಂದು ರೀತಿ, ಎಲ್ಲ ಇರುವಾಗ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಕಾಣಿಸುವುದು ಬಹಳ ಕಷ್ಟಕರವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ ಅದು. దేవుడు మనల్ని హెచ్చించేవాడు ದೇವರು కనుక ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸುವವನಾದ್ದರಿಂದ మనము ఆయనకు స్తోత్ర గీతం పాడాలి, ನಾವು ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಗೀತೆಯನ್ನು ಹಾಡಬೇಕು, ఆయన స్తుతించాలి. ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. మన శక్తి చేత, బలము చేత, ధనము చేత కాదు మనం ఈ స్థితిలో ನಮ್ಮ నిలిచింది. ಶಕ್ತಿಯಿಂದ, ನಮ್ಮ ಧನದಿಂದ, ನಮ್ಮ ಬಲದಿಂದ ಅಲ್ಲ ನಾವು ಈ ಸ್ಥಿತಿಗೆ ಬಂದು ನಿಂತುಕೊಂಡಿರುವುದು. ఏదో సామర్థ్యత, ఎవరి వలననో మనకు సామర్థ్యత కలిగితే కాదు ఈ రోజు మనం రాణించగలిగేది. ಯಾವುದೊಂದು ಸಾಮರ್ಥ್ಯತೆ ಅಥವಾ ಯಾರಿಂದಲೂ ನಮಗೆ ಸಾಮರ್ಥ್ಯ ಬಂದಿರುವುದರಿಂದ ಅಲ್ಲ ಈ ಸ್ಥಿತಿಗೆ ನಾವು ಬಂದಿರುವುದು. దేవుడు మనల్ని హెచ్చించి ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸಿ ఈ రోజున ఈ ఉన్నత స్థితిలో ప్రభు మనల్ని ఉంచబట్టి ಈ ದಿನ ಈ ಉನ್ನತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿಯೇ ఈ ఆశీర్వాదకరమైన బ్రతుకును మనం ಈ బ్రతుకుతున్నాం. ಆಶೀರ್ವಾದಕರವಾದಂತ ಬದುಕನ್ನು ನಾವು ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ. కనుక నా ప్రియమైన ಅದಕ್ಕಾಗಿ సహోదరులారా, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, మన చెలికాళ్ళ కంటేను, ನಮ್ಮ ಸಂಗಡಿಗರಿಗಿಂತಲೂ, మన సహోదరుల ನಮ್ಮ కంటేను, ಸಹೋದರರಿಗಿಂತಲೂ, మన తోటి వారందరికంటే ನಮ್ಮ కూడా ಸಂಗಡ ಇರುವವರೆಲ್ಲರಿಗಿಂತ దేవుడు మనల్ని హెచ్చుగా ఉంచే దేవుడు ದೇವರು కనుక ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾದಂತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಡುವವನು. ఆయనను మనం స్తుతించాలి, ಆತನನ್ನು ನಾವು ಸ್ತುತಿಸಬೇಕು, ఆయనను మనం మహిమపరచాలి. ಆತನನ್ನು ನಾವು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕು. మీకు ఇంకొక విషయం కూడా మీకు జ్ఞాపకం ನಾನು చేస్తాను. ಇನ್ನೊಂದು ವಿಷಯ ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. 147వ కీర్తన 147ನೇ ಕೀರ್ತನೆ 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 3ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ಆತನು ಮುರಿದ ಹೃದಯದವರನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿ ಅವರ ಗಾಯಗಳನ್ನು ಕಟ್ಟುತ್ತಾನೆ. ఈ వాక్య భాగంలో మనం ಈ గమనించినప్పుడు ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ గాయములు కట్టువాడు, ಗಾಯಗಳನ್ನು ಕಟ್ಟುವವನು, బాగు చేయువాడు. ಸ್ವಸ್ಥ ಮಾಡುವವನು. ఏది చెదరిన హృదయాన్ని, చెదరిన గుండె. ಚದರಿ ಹೋಗಿರುವಂತ ಹೃದಯವನ್ನು ప్రియులారా ఆలోచించండి, ಬೇರೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. చెదరిన హృదయాన్ని లేకపోతే గాయాన్ని
ఎవరు కట్టగలుగుతారు? ಚದರಿ ಹೋಗಿರುವಂತ ಹೃದಯವನ್ನು ಅಥವಾ ಗಾಯಗಳನ್ನು ಯಾರು ಕಟ್ತಾರೆ? హృదయాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తులు ఎవరున్నారు? ಹೃದಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಯಾರಿರ್ತಾರೆ? మనిషి మనస్సును ఎరగగలిగిన మనిషి ఎవరున్నారు? ಮನುಷ್ಯನ ಮನಸ್ಸನ್ನು ಅರಿತಿರುವಂತ ಮನುಷ್ಯನು ಯಾರಿದ್ದಾರೆ? నా ప్రియమైన ನನ್ನ సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఇదిగో ఈ రోజున నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన ಈಗ యేసుక్రీస్తు ಈ ఎవరు? ದಿನ ನಾನು ಪ್ರಕಟಿಸುವಂತ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರು ಅಂತಂದ್ರೆ, ఆయన నీ అంతరంగాన్ని ఎరిగినవాడు, ಆತನು ನಿನ್ನ ಅಂತರಂಗವನ್ನು ಅರಿತಿರುವವನು, నీ క్షోభను ನಿನ್ನ ఎరిగినవాడు, ಬಾಧೆಯನ್ನು ಅರಿತಿರುವ ದೇವರು, నీ కన్నీళ్లకు కారణం ನಿನ್ನ తెలుసుకున్నవాడు. ಕಣ್ಣೀರಿಗೆ ಕಾರಣವನ್ನು ತಿಳಿದುಕೊಂಡಂತವನು. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ಆತನಿಗೆ ಮರೆಯಾಗಿರುವಂತದ್ದು ಏನೂ ಇಲ್ಲ. ఆయనకు చాటైన చోటే కానరాదండి. ಆತನು ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಸ್ಥಳ ಯಾವುದೂ ಇಲ್ಲ. ఆయన సమస్తం ಆತನು ఎరిగినవాడు, ಎಲ್ಲವನ್ನು ಅರಿತಿರುವವನು, సమస్తము చేయగలిగిన వాడు, ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಮಾಡಬಲ್ಲವನು. సర్వాంతర్వ్యాపి. ಆತನು ಸರ್ವಾಂತರ್ಯಾಮಿ. మరి ఈ రోజున ఆ హృదయంలో ఉన్న వేదనను గుర్తించి ఆ గాయములను కట్టి గుండెను బాగు చేయగలిగిన దేవుడిని ఎందుకు స్థుతించలేకపోతున్నావు? ಹಾಗಾದ್ರೆ ಈ ದಿನ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ಆ ಬಾಧೆಯನ್ನು ಗುರುತು ಹಿಡಿದು ಗಾಯವನ್ನು ಗುಣ ಮಾಡುವಂತ ದೇವರನ್ನು ಯಾಕೆ ಸ್ತುತಿಸಲಿಕ್ಕೆ ನಿನ್ನಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ? మనకున్న ఆప్తులైన వాళ్ళు, ನಮಗಿರುವಂತ ಆಪ್ತರಾದರೂ, ఆత్మీయులైన వాళ్ళు, ಆತ್ಮೀಯರಾದರೂ ಕೂಡ, స్నేహితులు, శ్రేయోభిలాషులు ಸ್ನೇಹಿತರು, ಶ್ರೇಯೋಭಿಲಾಷಗಳು కొంతవరకు మనకు సహాయం చేయొచ్చు. ಅಷ್ಟೋ ಇಷ್ಟೋ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬಹುದು. ఏదో వాళ్ళకి తగినంత సహాయం చేసి ಅವ್ರ ఆదరించవచ్చు. ಹತ್ರ ಇರುವಷ್ಟು ಸಹಾಯ ಮಾಡಿ ನಮಗೆ ಒಂಚೂರು ಆದರಣೆ ತೋರಿಸಬಹುದು. కానీ హృదయాన్ని ఎరిగి హృదయంలో ఉన్న ఆ బాధను గుర్తించి బాగు చేయగలిగిన శక్తి కలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తులు లోకంలో ఎవరు కూడా లేరు. ಹೃದಯವನ್ನು ಅರಿತುಕೊಂಡು ಆ ಹೃದಯದಲ್ಲಿರುವಂತಹ ನೋವನ್ನು ಗುಣಪಡಿಸುವಂತ ಅಥವಾ ಆ ನೋವಿನಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತ ಮನುಷ್ಯರು ಯಾರು ಕೂಡ ಇಲ್ಲ. విరిగిన హృదయంతో, ಮುರಿದಿರುವಂತ ಹೃದಯದಿಂದ, పశ్చాత్తాపమైన మనస్సుతో ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವ ಮನಸ್ಸಿನಿಂದ ఎవరు ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటారో, ಯಾರು ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗಿ ಮೊರೆ ಇಡ್ತಾರೋ, ఎవరు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చుతారో, ಯಾರು ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗಿ ಕಣ್ಣೀರನ್ನು ಸುರಿಸುತ್ತಾರೋ వారిని నిశ్చయముగా కనికరిస్తాడు. ಖಂಡಿತವಾಗಿ ಅವರನ್ನು ಕರುಣಿಸುತ್ತಾನೆ. వాళ్ళ కన్నీళ్లను శాశ్వతంగా తుడిచివేస్తాడు. ಶಾಶ್ವತವಾಗಿ ಅವರ ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸುತ್ತಾನೆ. వారు గుండెల్లో ఉన్న వేదనను గుర్తించి విడిపించి రక్షించి స్వస్థతనిచ్చి క్షేమ స్థితిలో వారిని సాక్షిగా నిలబెట్టుటకు నమ్మదగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ಅವರ ಹೃದಯದಲ್ಲಿರುವ ವೇದನೆಗಳನ್ನು ಗುರುತಿಸಿ, ಬಿಡಿಸಿ, ರಕ್ಷಿಸಿ, ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿ ಅವನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇಡುವುದಕ್ಕೆ ನಂಬಿಕಸ್ಥನಾದ ದೇವರು ಒಬ್ಬನೇ ಒಬ್ಬನು. ಆತನ ಹೆಸರೇ ನಜರೇತಿನ ಯೇಸು. అందుకే ఆయనను స్తుతించాలి, ಅದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು, అందుకే ఆయనను ఆరాధించాలి, ಅದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ಆರಾಧಿಸಬೇಕು, అందుకే ఆయనకు స్తోత్ర గీతం ಅದಕ್ಕೆ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಗೀತೆಯನ್ನು ಹಾಡಬೇಕು. నా ప్రియమైన సహోదరులారా, నేను 3 విషయాలు మీతో ನನ್ನ చెప్తాను. ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ನಾನು 3 ವಿಷಯಗಳನ್ನು ನಿಮ್ಮ ಮುಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. ఎందుకు ఆయనకి స్తోత్ర గీతం పాడాలి అని అనుకుంటే, ಯಾಕೆ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಗೀತೆ ಹಾಡಬೇಕು ಅಂತಂದ್ರೆ, ఆయన మన సమస్తమును చూసుకునే దేవుడు. ಆತನು ನಮ್ಮ ಸಮಸ್ತವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವಂತ ದೇವರು. రెండవది ఆయన హెచ్చించు దేవుడు. ಎರಡನೇದಾಗಿ ಆತನು ಹೆಚ್ಚಿಸುವಂತ ದೇವರು. మూడవది చెదరిన హృదయాన్ని బాగు చేయు దేవుడు. ಮೂರನೇದಾಗಿ చెదరి ಹೋಗಿರುವ ಹೃದಯವನ್ನು ಸರಿ ಮಾಡುವ ದೇವರು. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం ಇನ್ನೊಂದು చేస్తాను. ವಿಷಯವನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. జఫన్యా గ్రంథం ಜಫನ್ಯ ಗ್ರಂಥವು 3వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯ 17వ వాక్యం నేను చదువుతున్నాను. 17ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಪರಾಕ್ರಮಿಯಾಗಿದ್ದಾನೆ, ಆತನು ನಿಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವನು. చూడండి ఈ వాక్య భాగంలో, ನೋಡಿರಿ ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అంటే మన మధ్యలో ನಿಮ್ಮ నివసించువాడు. ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಆತನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವಂತವನು. దేవుడు మనుషులతో నివాసం చేయడం ఏంటి? ದೇವರು ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ನಿವಾಸ ಮಾಡುವುದು ಅಂತಂದ್ರೆ ಏನು? సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యకు వచ్చి మన మధ్యలో ఉండడం ఏంటి? ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವುದಂದ್ರೆ ಏನು? ఇక్కడే మనకు అర్థమవుతుంది ಇಲ್ಲಿಯೇ ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన, ಆತ ನಮ್ಮನ್ನೆಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, మన మీద ఎంత మమకారం కలిగి ఉన్నాడు ನಮ್ಮ అని. ಮೇಲೆ ಎಷ್ಟು ಮಮಕಾರ ಆತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. వేలాది దూతల మధ్య
స్తుతించబడుచు ఉన్న దేవుడు, ಸಾವಿರಾರು ದೂತರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ತುತಿಸಲ್ಪಡುವಂತ ಆ ದೇವರು, సమీపింపరాని తేజస్సులో వసించుచున్న దేవుడు, ಸಮೀಪಿಸಲಾಗದಂತ ತೇಜಸ್ಸಿನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವ ದೇವರು, వేలాది దూతగణములతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు, ಸಾವಿರಾರು ದೂತರೊಂದಿಗೆ ಆರಾಧಿಸಲ್ಪಡುವಂತ ಪರಿಶುದ್ಧನು మన మధ్యకు దిగి వచ్చి మన మధ్య నివసించడం ನಮ್ಮ ఏంటండి? ಮಧ್ಯದಲ್ಲಿ ಇಳಿದು ಬಂದು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವುದಂದ್ರೆ ಏನು? ఆయన తమ మహిమని విడిచి ಆತನು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దిగి వచ్చాడు. ತಂದೆಯೊಂದಿಗೆ ಇರುವುದು ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದಂತ ಭಾಗ್ಯ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. ఆయన మన మధ్యలో నివసించే మనతో కూడా ఆయన ఆత్మస్వరూపిగా సంచరించుచున్నాడు ಆತನು గనుక ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುತ್ತಾ ಆತನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತ್ಮ ಸ್ವರೂಪಿಯಾಗಿ ನಿವಾಸ ಮಾಡ್ತಾ ಇರುವುದಕ್ಕಾಗಿ ఆయనను ఎంత స్తుతించాలనో, ಆತನನ್ನು ಎಷ್ಟು ಸ್ತುತಿ ಮಾಡಬೇಕೋ, ఆయనను ఎంత మహిమపరచాలనో, ಆತನನ್ನು ಎಷ್ಟು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೋ. నా ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఆయన మన ఇంట ఉండాలని, ಆತನು ನಮ್ಮ ಮನೆಯೊಳಗೆ ಇರಬೇಕೆಂದು, ఆయన మన వెంట ನಮ್ಮ రావాలని, ಸಂಗಡ ಆತನು ಬರಬೇಕೆಂದು, ఆయన మనలోనే ನಮ್ಮ ఉండిపోవాలని ಸಂಗಡ ನಮ್ಮೊಳಗೆ ಎಂದೆಂದಿಗೂ ಇರಬೇಕೆಂದು మనం ఆశించాలి, ನಾವು కోరుకోవాలి. ಆಶಿಸಬೇಕು, ಬಯಸಬೇಕು. ఆశించడం కోరుకోవడం మాత్రమే కాదు, ಆಶಿಸುವುದು ಬಯಸುವುದು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, ఆయనకి స్తుతి సింహాసనాన్ని వేసి మనం ఆయన ಆತನಿಗೆ ఆహ్వానించాలి. ಸ್ತುತಿ ಸಿಂಹಾಸನವನ್ನು ಹಾಕಿ ಆತನನ್ನು ಆಹ್ವಾನಿಸಬೇಕು. ఆశిద్దామా? ಆಶಿಸೋಣವಾ? అలాగైతే ప్రార్థిద్దాం. ಹಾಗಾದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. యెహోవాను స్తుతించుడి, ఆయనకి స్తోత్ర గీతం పాడుడి అనడంలో కారణం ఏంటంటే ఆయన చూసుకునే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు, ఆయన బాగు చేయు దేవుడు, ఆయన మన మధ్యలో నివాసము చేయు దేవుడు గనుక ఆయన స్తుతించాలి. స్తుతించి ఆరాధించి మన మధ్యకు ఆహ్వానించి ఆయనకు స్తుతి సింహాసనాన్ని స్థాపిద్దాం. ఆయనతో అడుగులు వేస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿಸಿರಿ, ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಗೀತೆಯನ್ನು ಹಾಡಿರಿ ಅನ್ನುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏನೆಂದರೆ ಆತ ನೋಡಿಕೊಳ್ಳುವಂಥ ದೇವರು, ಆತ ಹೆಚ್ಚಿಸುವಂಥ ದೇವರು, ಆತ ಸ್ವಸ್ಥ ಮಾಡುವ ದೇವರು, ಆತ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವ ದೇವರಾದ್ದರಿಂದ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸಿ ಆತನಿಗೆ ಸ್ತುತಿ ಸಿಂಹಾಸನವನ್ನು ಸ್ಥಾಪಿಸೋಣ. ಆತನೊಂದಿಗೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುತ್ತಾ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಪ್ರಾರ್ಥನೆ. ప్రేమ కలిగిన తండ్రి, ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆ, ఆశ్చర్యకరుడమైన యేసయ్యా నీకు స్తోత్ర. ಆಶ್ಚರ್ಯಕರನಾದ ಯೇಸುವೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳು. నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచుటలో ఆంతర్యాన్ని ఈవేళ మేము తలంచుకుంటూ వచ్చాము. ಅಪ್ಪ, ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸಿ ಆರಾಧನೆ ಮಾಡಿ ಮಹಿಮೆ ಪಡಿಸುವಂತ ವಿಷಯಗಳನ್ನು ಈ ದಿನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. మిమ్మల్ని ఎందుకు స్తుతించాలి? ಯಾಕೆ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು? మిమ్మల్ని ఎందుకు ఘనపరచాలి? ಯಾಕೆ ನಿಮ್ಮನ್ನು ಘನಪಡಿಸಬೇಕು? మీ నామాన్ని ఎందుకు హెచ్చించి కీర్తించాలి? ನಿಮ್ಮ ನಾಮವನ್ನು ಯಾಕೆ ಹೆಚ್ಚಿಸಿ ಕೀರ್ತಿಸಬೇಕು? ఎందుకు స్తోత్ర గీతం మీ కొరకు మేము పాడాలి? ಯಾಕೆ ಸ್ತೋತ್ರ ಗೀತೆ ನಿಮಗಾಗಿ ನಾವು ఈ ಹಾಡಬೇಕು? విషయాలన్నీ ఒక్కొక్కటిగా మేము తలంచుకుంటూ వచ్చాం స్వామి. ಒಂದೊಂದಾಗಿ ಈ ವಿಷಯಗಳೆಲ್ಲ ನಾವು ನೆನೆಸ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. నిజమే, మా అవసరతలు చూసుకునే దేవుడు గనుక, ನಿಜವೇ ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆ ನೋಡಿಕೊಳ್ಳುವ ದೇವರಾದ್ದರಿಂದ, మమ్మల్ని హెచ్చించే దేవుడు గనుక, ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸುವಂತ ದೇವರಾದ್ದರಿಂದ, చెదరని హృదయాన్ని బాగు చేసే దేవుడు గనుక, ಚದರಿ ಹೋಗಿರುವ ಹೃದಯವನ್ನು ಗುಣಪಡಿಸುವ ದೇವರಾದ್ದರಿಂದ, మా మధ్యలో నివసించుచున్న దేవుడు గనుక, ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿವಸಿಸುವ ದೇವರಾದ್ದರಿಂದ నాయనా మా జీవితాంతం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి మీ కొరకై స్తోత్ర గీతం పాడుటకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ಜೀವನವಿಡೀ ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸಿ ಮಹಿಮೆ ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. మీ ఉపకారములను మరిచిన వారముగా కాకుండా, ನಿಮ್ಮ ಉಪಕಾರಗಳನ್ನು ಮರೆಯುವ ಹಾಗೆ ಅಲ್ಲದೆ, మీ మేలులను తలంచుకుంటూ ನಿಮ್ಮ ಮೇಲನ್ನು ನೆನೆಸುತ್ತಾ మీ నామాన్ని ఘనపరిచే వారముగా ఉండుటకు సహాయం ನಿನ್ನ చేయమని, ನಾಮವನ್ನು ಘನಪಡಿಸುವವರ ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ಸಹಾಯ ಮಾಡಿರಿ. మా స్తుతి సింహాసనమందు ఆసీనుడవై ನಮ್ಮ ಸ್ತುತಿ ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ಆಸೀನನಾಗಿ మీరు మాతోనూ మాలోనూ ఉండి నడిపించమని, ನಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದು ನಮ್ಮನ್ನು ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತಾ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ ತಂದೆ. ఆమేన్, ಆಮೇನ್, ఆమేన్. ಆಮೇನ್. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందన. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಇನ್ನೊಂದಾವರ್ತಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಹೊಸನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఈ క్లుప్త సందేశాలని మీరు వినడం మాత్రమే కాకుండా, ಈ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶ ನೀವು ಕೇಳುವುದು ಮಾತ್ರವಲ್ಲದೆ
మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, స్నేహితులకు, బంధుమిత్రాదులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు మీరు వీటిని చేరువ చేయాలని ప్రేమపూర్వకంగా ಕೋರುకుంటున్నాను. ನಿಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕದವರಿಗೆ ಅಥವಾ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ, ನಿಮ್ಮ ಬಂಧು ವರ್ಗದವರಿಗೂ ಕೂಡ ಕಳುಹಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಆಮೇನ್. ಆಮೆನ್. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಈ ಕೃಪಾ ವಾಕ್ಯವು ಎಂಬ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ಹಾಗೂ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂಥ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಪಾಸ್ಟರ್ ರಮೇಶ್ ಹೊಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್.